హలో డార్లింగ్స్, రాజాసాబ్ మూవీ టీజర్ అయితే యూట్యూబ్లో అయితే రిలీజ్ అయింది, చూసేయండి. ఇప్పుడైతే మనం రాజాసాబ్ టీజర్ రివ్యూ అయితే మనమైతే విందాము. ఇక రెడీ. మారుతి అయ్యా, మారుతి ఎక్కడున్నావు స్వామి? అర్జెంటుగా బయటకు రా అయ్యా, నీకు అర్జెంటుగా ఒక గుడి కట్టేస్తారు మా ప్రభాస్ అన్న అభిమానులు. ఎందుకంటే అలాంటి ఫీస్ట్, అలాంటి నువ్వు టీజర్ అయితే మా మా దగ్గరికి అయితే తీసుకొచ్చావు. నువ్వు మా ప్రభాస్ అన్నని మాకు తిరిగిచ్చావు, మా వింటేజ్ ప్రభాస్ అన్నని మాకైతే తిరిగిచ్చావు. అసలు నెక్స్ట్ లెవెల్. అసలు ఫస్ట్ షాట్ నుంచి చూసుకుంటే ఆ అడవిలో ఆ గద్వాల్ కానీ హాలీవుడ్ రేంజ్ విజువల్స్. ఇక తర్వాత మన సంజయ్ దత్ ఆ తాత ఎవరు, అసలు ఆ తాతకి మన ప్రభాస్ అన్నకి సంబంధం ఏంటి, అసలు మన ప్రభాస్ అన్న ఆ గద్వాల్లోకి ఎందుకు ఎంటర్ అయ్యాడు, అసలు ప్రభాస్ అన్న ఇంకొక క్యారెక్టర్ చేస్తున్నాడు, అది ఒక ముసలోడి క్యారెక్టర్, అసలు ఆ క్యారెక్టర్ ఏంటి, ఇవన్నీ తెలియాలంటే మనం December 5th దాకా మనమైతే ఇక వెయిట్ చేయాల్సిందే. ముఖ్యంగా టీజర్లో మనం మాట్లాడుకోవాల్సింది వన్ అండ్ ఓన్లీ ప్రభాస్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అన్న వింటేజ్ కామెడీ టైమింగ్. ఓవరాల్ టీజర్లో ఆ టైమింగ్నే అందరూ ఆ ఫ్యాన్స్ అయితే అబ్జర్వ్ చేస్తారు. ఆ కామెడీ టైమింగ్ కానీ, అమ్మ దుర్గమ్మ తల్లి కాపాడమ్మ అది కానీ, ఏదో తాగిన మత్తులో చేసేసాం వదిలేయండి అది కానీ, మేడం మేడం అనడం కానీ, అబ్బో ఇలాంటి చెప్పుకుంటూ పోతే మామూలుగా లేవు. రే అన్న యూట్యూబ్ రికార్డ్స్ కట్ చేసాడేమో ఒక్కసారి చూడండి, రే అన్న రికార్డ్స్ సృష్టించడము ఒక్కసారి చూడండిరా, ఇలా కూడా మనమైతే అనొచ్చు. సో ప్రభాస్ అన్న హెయిర్ స్టైల్ కానీ, ఆ చెక్ షర్ట్స్ కానీ, ఆ ఫైట్స్ కానీ, ఒకప్పుడు వింటేజ్ మిర్చి లాంటి ప్రభాస్ని, మిస్టర్ పర్ఫెక్ట్ లాంటి ప్రభాస్ని, డార్లింగ్ లాంటి ప్రభాస్ని మనమైతే చూసాము. హాలీవుడ్ రేంజ్ విజువల్స్ ఇంతవరకు ఇండియన్ సినిమాలో ఇలాంటి హాలీవుడ్ సినిమా ఇలాంటి హర్రర్ సినిమా అయితే రాలేదంట. ఆ రేంజ్లో మనకైతే ఇక్కడ చూసారు కదా, ద మోస్ట్ వాంటెడ్ ఇండియన్ ఫ్యాంటసీ ఫిలిం ఆఫ్ ఇండియన్ సినిమా ఆల్రెడీ మనకైతే హర్రర్ ఫ్యాంటసీ ఫిలిం ఆఫ్ ఇండియా సినిమా అని మనకైతే మారుతి అయితే చెప్పేశాడు భయ్య. నిజంగా అబ్బబ్బా టీజర్ చూసినంతసేపు అసలు నేను ఇవాళ దాదాపు అసలు నేను డ్యూటీకి కూడా వెళ్ళలేదు, అసలు నా వర్క్ కూడా వెళ్ళలేదు. జస్ట్ ఈ టీజర్ కోసమే నేనైతే లీవ్ అయితే తీసుకున్నాను. అంటే అర్థం చేసుకోండి ఎంత వెయిట్ చేస్తున్నాను నిజంగా. నెక్స్ట్ లెవెల్ ఆ హీరోయిన్స్ కానీ, ఆ కామెడీ టైమింగ్ కానీ, ఇక ఒక్కటే ప్రభాస్ అన్న కామెడీ టైమింగ్, ఇక హాలీవుడ్, ఇక విజువల్స్ గురించి మాట్లాడుకోవాలి. హాలీవుడ్ రేంజ్ విజువల్స్ నిజంగా అసలు అమ్మో చూస్తేనే భయంకరంగా ఉంది. టీజర్ కనుక మనం హెడ్సెట్ పెట్టుకొని కనుక, ఇయర్ ఫోన్స్ పెట్టుకొని కనుక చూస్తే ఖచ్చితంగా భయపడతామేమో, ఆ రేంజ్లో భయంగా ఉంది నిజంగా. టీజర్ అయితే నెక్స్ట్ లెవెల్ భయ్యా. ఇక మాటలు లేవు, మాట్లాడుకుంటే లేవు, అసలు మామూలుగా లేదు. టీజర్ అయితే చూసినంతసేపు అసలు కడుపు నిండిపోయింది. మన డార్లింగ్ని అంత వింటేజ్ స్టైల్లో చూసి నిజంగా గ్రేట్. ఇవాళ ప్రశాంతంగా పడుకుంటారు మన యంగ్ రేబల్ స్టార్ ప్రభాస్ అన్న అభిమానులు. ఎంతో భయం పెట్టుకున్నారు మన మారుతి పైన, కరెక్ట్గా ఉంటుందా లేదా, తీస్తాడా లేదా అనేది. కానీ అన్నదానికి ఒక మెట్టు ఎక్కువగానే చేసి చూపించాడు పని. తన పని మాట్లాడాలి అన్నాడు కదా, తన పనే మాట్లాడింది ఇప్పుడు రాజాసాబు మూవీ టీజర్లో అయితే. ఇక సూపర్ డార్లింగ్స్, ఇక మాటలు లేవు, మాట్లాడుకుంటే లేవు, గుడి కట్టేస్తారు మన మారుతికి అయితే. ఇక ప్రభాస్ అన్న హ్యాట్స్ ఆఫ్ అన్న. ఇక నువ్వు చేసే ఫిలిమ్స్ ఇండియన్ సినిమాలో ఏ హీరో కూడా చేయడము లైఫ్ టైం సెటిల్మెంటు. నీలాంటి జానర్స్ టచ్ చేసిన హీరోకి మాత్రం ఇక గ్రేట్. ఇక టీజర్ మీకు ఎలా అనిపించినది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గైస్.